సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టార్జాన్. సో టార్జాన్ అంటే దాదాపు 34 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఒకప్పుడు పోకిరి, ఆర్య 2, రణం, శ్రీయాంజనేయం ఇలాంటి సినిమాలలో టార్జాన్ గారు లేకుండా మనకి ఏ సినిమా కనిపించదు అనమాట. ప్రతి ఒక్క స్టార్తో వర్క్ చేసి తర్వాత కాలంలో చాలా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు అనేదానికి చాలా మంది చాలా సమాధానాలు చెప్తారు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడతారో ఆయన మాటలోనే విందాం. సో టార్జాన్ అన్న ఎలా ఉన్నారు? నమస్తే. చాలా బాగున్నా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పుడు అంతా రిలీజ్ అయిన ప్రతి సినిమా థియేటర్లో చూసేటప్పుడు మీ టైమింగ్ కానీ, మీ కామెడీ కానీ, మీ విలనిజం కానీ అండ్ అంటే మీ హైట్ వెయిట్కి డైరెక్టర్స్ కూడా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు మీకు. హీరోస్ కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే క్యారెక్టర్స్ ఫెయిల్ అయ్యని చెప్పుకోవచ్చు థియేటర్లో. ఇప్పటికి రీల్స్ వస్తూ ఉంటాయి, రణం సినిమావి, శ్రీ ఆంజనేయవి, ఆర్య 2ది, పోకిరివి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి రీల్స్. మీ మీద చూస్తూనే ఉంటాం, మీమ్స్ లో వాడుతూ ఉంటారు. మోర్ దెన్ 200 ఫిలిమ్స్. ఏం చెప్తారు మీ కెరీర్ గురించి, మీ సినిమాల గురించి? ఫస్ట్ కెరీర్ గురించి ఏముంది, చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ మధ్యన మొన్న ఒక 2 years నుంచి స్టేజ్కి వెళ్ళా. స్టేజ్ ఓకే అంటే సినిమా అనేది ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైతే అంటే ఈ మధ్యన అంటే ముందేంటంటే డైరెక్టర్స్ అందరూ మన తన అని ఉండే. ఇప్పుడు తన మన లేదు, ఎవడొస్తే ఆడి క్యారెక్టర్ చేస్తుంది. ఇంకోటి సినిమాలో హిట్ అవుతే ఇండస్ట్రీ మొత్తం ఆడెంబడే ఉరుకుతుంది. ఒక సినిమా హిట్ అయిందంటే ఆర్టిస్ట్నే వాడతారు తప్ప ఇంకా పాత వాళ్ళను అంత ఇంట్రెస్ట్ తోని పిలవడం లేదు. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, తర్వాత ఈ మధ్యన ఒక 10 years నుంచి కోఆర్డినేటర్స్ అని వచ్చారు. ఓకే, వాళ్ళు ఎవరిని పడితే తెచ్చేసేస్తున్నారు. అదొక ప్రాబ్లం ఇప్పుడు. తర్వాత నేను చెప్పాలంటే ఏంటంటే, నేను ఏ ఆఫీస్కి వెళ్ళను. సినిమా వస్తే చేస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అవునా కదా? ఓకే. సో ఇప్పుడు నేను 170 సినిమాలు చేసి మళ్ళీ పోయి సార్ నాకు వేసేమంటే ఒక్కొక్కరు తిక్కోళ్ళు ఉంటారు, సార్ ఫోటోది అంటారు. ఇప్పుడు కూడా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక అహంకారం పెరిగిపోయింది, మమకారం తగ్గింది, జనాలకు మంచి లేదు. ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది. చెప్పాలంటే పెద్ద ఆర్టిస్ట్ కూడా పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు. 100% ఇవ్వడం లేదు. ఓకే, కానీ మిమ్మల్ని సినిమాలలో ఎలా చూసాం అంటే మీ విలనిజం చూసి, మీ గెటప్ అంటే మీ హైట్ వెయిట్ చూసి ఏంటి ఒక్కసారిగా బొట్టు, నామాలు, గెటప్ అంతా ఏంటన్నా? నేను ఒక 7-8 years నుంచి అరుణాచలం వెళ్తున్నాను. రమణ మహర్షి గారి దీంట్లో కంప్లీట్ ఇంకా నెలలో ఒక 2-3 times వెళ్తాను. ఎక్కువ మెడిటేషన్కి వెళ్తాను. కాబట్టి కంప్లీట్ ఇంకా ఆయన దాంట్లోనే ఉన్నాను. ఎప్పటి నుంచి అనిపించింది ఇది? అంటే ఏ పరిస్థితులలో అనిపించింది? అంటే సినిమా ఆఫర్స్ తగ్గాయి, షూటింగ్స్ లేవు, కొంచెం డిప్రెషన్ ఉంటుంది ఆర్టిస్టులకు డెఫినెట్ గా. నాకు ఎప్పుడు డిప్రెషన్ లేదు. నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటోని గురించి ఆలోచిస్తేనే డిప్రెషన్. అంటే వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు అంటేనే డిప్రెషన్. డిప్రెషన్ ఎవరికి వస్తుంది? మనకు అన్ని విధాలు అన్నీ ఉన్నాయి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సినిమా లేకపోతే నేను బ్రతకలేకుండా లేను. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే సమాజం కోసం నేను వచ్చిన డబ్బుల్లో 10 to 15% నేను దాన ధర్మాలకే పెడతాను. మీరు చూసిండ్రో లేదో మరి, మీరు యూట్యూబ్లో కూడా వస్తాయి. నేను చేసే ఫస్ట్ టైం కరోనాలో 10,000 మందికి అన్నం పెట్టా. అంటే నేను ఎక్కువ దీంట్లోనే వెళ్తా కాబట్టి అన్ని చూశాను. కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఇది లేదు నాకు. అందుకే సడన్లీ ఆ వైపు వెళ్ళిపోయా. అంటే భక్తి మార్గంలో, ఆధ్యాత్మికంలో వెళ్ళిపోయా. ఓకే,